బాగా ఆకలి అవుతుంది. దోశలు అయితే వేసాను కానీ అందులోకి చట్నీ అయితే లేదు. ఇంకా ఫాస్ట్గా అయ్యే రెసిపీ ఏదైనా ఉందంటే తెల్లబాయి కారము. అందులో తెల్లబాయి కొబ్బరి వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. అందులో కారము, ఉప్పు మనకు రుచి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఉప్పు కారము వేసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇంకా తిరగమాత వేసుకోవాలి. దోశల్లోకే కాదు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. దోశల్లో కూడా తినొచ్చు. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే. తెల్లబాయి కారం రెడీ అయింది. దోశల్లో వేసుకున్నాను. ఇంకా తినడం ఆలస్యం. ఇంకా రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది. నెయ్యి వేసి బాగా కలిపాను. ఇంకా ఇలా ముద్దలు చేసి తినాలి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇలా చేసి పెట్టేవాళ్ళు. మేమైతే చాలా ఇష్టంగా తినేవాళ్ళము. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.